ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్, మీ టైం స్పెండ్ చేసి ఇంత దూరం వచ్చి ఈ సినిమా ప్రమోషన్కి తోడ్పడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఉసిరే అనే సినిమా స్టోరీ ఇవన్నీ ఎలా అంటే, ఒక సినిమా చూసేటప్పుడు కానీ ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ మీకు ఏదో మీ పక్కింట్లో ఎదురింట్లో జరిగినట్లే మీకు అనిపిస్తుంది. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ ఒక స్టోరీనే. దీన్ని ఎలా సినిమాకి తగినట్లు చూపించాలో అలాగే మేము కానీ మా టీం అందరూ ఈ సినిమాని వర్క్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాము. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినట్టు ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా రాశి గారు మేడం చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి రోల్ చేశారు. ఇందులో హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ చేశారు. మీరు సినిమా చూసేటప్పుడు తెలిసింది ఆవిడ ఒక పర్ఫార్మెన్స్ ఏమాత్రం ఇది కంబ్యాక్ అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే స్టిల్ ఆవిడొచ్చి ఆ వైబ్లోనే ఉన్నారు, మంచి యాక్టింగ్ ఇదిలోనే వైబ్లోనే ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, ఫస్ట్ మీరు ఈ సినిమాకి ఒప్పుకొని చేసినందుకు చాలా థ్యాంక్స్. తర్వాత సినిమా హీరో హీరోయిన్ టీజే అరుణాచలం, తర్వాత జనని అని చెప్పి వీళ్ళిద్దరు చూసారంటే తమిళ్లో ఇద్దరు జనని లియో సినిమాలో విజయ్ గారితో ఒక మంచి పాత్ర చేశారు. అలాగే టీజే అరుణాచలం గారు అసురన్లో ధనుష్ గారికి పెద్ద కొడుకు క్యారెక్టర్ చేస్తుంటారు. సో వాళ్ళిద్దరు యాక్టింగ్ ఈ సినిమాకి చాలా తోడ్పడింది. ఎవరు యాక్టింగ్ కానీ ఈ సినిమాలో అంటే కల్పితంగా కాకుండా చాలా నేచురల్గా ఉంటుంది ఈ సినిమాలో. మేము ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ మేము ఎంచుకున్న లొకేషన్స్ కానీ ఇవన్నీ ఏది ఒక సినిమాటిక్గా మాత్రం ఉండకుండా చాలా దగ్గరగా మన కంటికి మనం రియల్గా చూస్తున్న లైఫ్ లాగే అనిపిస్తుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించిన కిరణ్ జోష్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు మీరు వినుంటారు సాంగ్స్. చాలా థ్యాంక్ యూ కిరణ్. తర్వాత ఈ సినిమా ఒక కెమెరామెన్ మార్కీ సాయి, ఆయన రాలేకపోయారు. ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాకి మేము ఈ సినిమాని చాలా త్వరగా వ్రాప్ చేసాము. దానికి కారణం ఆయన ఒక టీము, ఆయన మా కోసం కష్టపడిన విధానం అది ఈ సినిమాకి చాలా హెల్ప్ఫుల్గా అయింది. ఆయన ఒక విజువల్స్ చాలా బాగా అద్భుతంగా వచ్చింది. ఎంత నేచురల్గా చూపించాలో అంత నేచురల్గా చూపించారు ఆయన. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్షన్ టీంకి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాకు మాకు తోడ్పడిన మాకు బిగినింగ్ నుండి ఇప్పుడు స్టిల్ రిలీజ్ వరకు మాకు తోడుగా ఉంటున్న ఆర్ వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము. అలాగే ఈ సినిమాని తమిళ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గోవన్ సార్కి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయబోతున్న సుబ్బారెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా ఇంత అద్భుతంగా ఈ టీం అందరూ ఇంత బాగా ఫామ్ అయ్యి ఈ సినిమాని ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చిందంటే దానికి ఒక ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ గారు మౌలియం రాధాకృష్ణ గారు. ఆయన ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నేను ఏదైతే దీన్ని ఇలా చేద్దాం, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఈ సినిమాను మంచి సినిమాగా మనం తీద్దామని చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన నాకు ఒక కాన్ఫిడెంట్. ఎగ్జాంపుల్కి మేము కమలాసన్ సార్ని మేము కలిసాము. ఆయనకి మేము ట్రైలర్ సాంగ్స్ అని చూపించాము. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఆయన చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు ఈ సినిమా గురించి. అప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటి, ఒక మంచి కథ ఒక డైరెక్టర్ అనుకొని దాన్ని స్ట్రాంగ్గా సినిమా తీస్తాము అనుకుని ముందుకు వచ్చినప్పుడు ఆ సినిమా ఎప్పుడు మంచిగా మారుతుందంటే ఆ డైరెక్టర్కి ఆ కథకి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికినప్పుడే ఆ సినిమా ఖచ్చితంగా అనుకున్న విధంగా స్థాయిలో ఆ సినిమా నిలబడుతుందని చెప్పి కమలాసన్ గారు మాకు చాలా మంచి భరోసా ఇచ్చారు. ఈ సినిమా ఒక జర్నీలో మేము చాలా మందిని కలిసాము. అందులో ముఖ్యంగా ఇది ఒక అదృష్టం అని చెప్పాలా, ఇది అదృష్టం. మాకు అదృష్టం ఏంటంటే మేము భావించే ఇండియన్ సినిమాకి ఒక డిక్షనరీ లాంటి వ్యక్తి కమల్ హాసన్ సార్ గారు. ఆయన ఈ సినిమాని ఈ ట్రైలర్ని ఇష్టపడడం, ఆయన ఒక ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోవడం మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. నేను లైఫ్లో మర్చిపోయినటువంటి ఒక మెమరీస్. చాలామంది డైరెక్టర్స్ చాలా సినిమాలు చేసిన తర్వాత కమల్ హాసన్ గారిని చూడడమే చాలా కష్టం అన్నప్పుడు మాకు ఫస్ట్ ఫిల్మ్లోనే మాకు ఆ ఆపర్చునిటీ దొరికింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మేము ఈ సినిమా ఒక విలేజ్లో షూట్ చేసామండి. ఆ ఊరు పేరు వచ్చి బంగారెడ్డిపల్లి, చిత్తూరులో. ఈ సినిమా మొత్తం మేము చిత్తూరులోనే షూట్ చేసాము. 90% చిత్తూరులో చేసాము. దాని తర్వాత మిగతా పోర్షన్ అంతా అక్కడ చెన్నై, ఆ విధంగా వేలూరు అలాంటి ప్లేస్లో తీసాము. ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఒక తమిళ సినిమా అంటే తమిళ సినిమా లా కాకుండా మీకు తెలుగు సినిమా చూసినట్లే ఉంటుందండి. ఎందుకంటే ఆడున్న క్యారెక్టర్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ మీరు రెగ్యులర్గా చూసే లొకేషన్స్ లాగే ఉంటాయి. అలాగే ఈ సినిమాని మేము చాలా సక్సెస్ఫుల్గా అక్కడ షూటింగ్ చేసాము. దానికి మాకు తోడ్పడిన మన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారికి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి.
సో ఈ సినిమాకి మీరందరూ ఖచ్చితంగా ప్లీజ్ మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకున్నాను ఒకటే, ఒక కొత్త టీం ఏదో సాధించాలని వస్తారు. ఇక్కడ మేమున్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే. నేను డైరెక్టర్ కొత్త వాళ్ళని, మా ప్రొడ్యూసర్ గారు కొత్త వాళ్ళు, ఒక రాశి గారు తప్ప మీరు అందరూ ఒక న్యూ టీమే. మేము నమ్ముకున్నదంతా ఒకటే, ఓ మంచి సినిమాని మంచి కంటెంట్ నమ్ముకున్నాము. ఈ కంటెంట్ని మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ మీడియా విలేకరులు, హైదరాబాద్లో వర్షం ఏ పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసు. దాన్ని దాటి మీరు మా కోసం వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉసిరే అనే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది నవీన్ డి గోపాల్ గారు. ఆయన నా కజినే. ఆయన ఒక 12 years ముందు నా దగ్గరికి వచ్చాడు. మాది అప్పుడప్పుడు మాట్లాడుకునే ఒక రిలేషన్షిప్. ఒక 12 years ముందు నా దగ్గరికి వచ్చి మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం రా అన్నాడు. సరే పద చేద్దాము, ఒక 10,000 బడ్జెట్ అవుతుంది అన్నాడు. సరే వెళ్ళి చేసాము. 12 years తర్వాత వచ్చాడు నా దగ్గరికి, నా దగ్గర స్క్రిప్ట్ సినిమా చేద్దాం రా అన్నాడు. సినిమా అంటే ఇంకా సరే చేద్దాం పద అనేసి స్టార్ట్ అయిన జర్నీనే ఉసిరే. ఉసిరే అనేది ఒక రియల్ ఇన్సిడెంట్. ఒక ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజెంట్ ఇప్పుడు సమాజంలో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసి ఇంకా సినిమా పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసిందే ఉసిరే అనే సినిమా. ఈ సినిమాలో క్యారెక్టర్స్ని ఫస్ట్ చూస్ చేసుకున్నప్పుడు హీరోయిన్ మదర్ క్యారెక్టర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ సినిమాలో. అది మీరు సినిమా చూసినాక అర్థమవుతుంది ఎందుకంత ప్రయారిటీ అనేది. చూస్ చేసుకున్నప్పుడు నేను డైరెక్టర్ గారు కూర్చొని చాలా ఆప్షన్స్ అనుకున్నాం. ఈవెన్ రామకృష్ణ గారిని అనుకున్నాము, ప్రేమ గారిని అనుకున్నాము, చాలా మంది అనుకున్నాం. కానీ నేను మాత్రం ఖచ్చితంగా అనసూయ అనే ఒక క్యారెక్టర్ రాశి గారు చేస్తే బాగుంటుందని నా మైండ్లో అనిపించింది. అదేవిధంగా నేను వెళ్ళాను మేడం దగ్గరికి. మేడంకి వెళ్ళి స్టోరీ చెప్పారు డైరెక్టర్ గారు. మేడం వెంటనే ఒప్పుకునే దానికి, చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు. మేడం చేసిన దానివల్ల అనసూయ అనే క్యారెక్టర్ ఇంకా పవర్ఫుల్గా మారింది. అది మీరు సినిమాలో చూడొచ్చు. ఇంకా ఉసిరే సినిమా కోసం నాకు సపోర్ట్ చేసిన చాలామంది సెలబ్రిటీస్, లోకేష్ కనకరాజ్ సార్ కానీ, శృతి మేడం కానీ, అదేవిధంగా విజయ్ సేతుపతి సార్ కానీ, వీళ్ళంతా మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా కోసము. సినిమా కంటెంట్ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఒక మంచి క్వాలిటీ సినిమా తీయాలని చెప్పి తీసాము. ఇక ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాకు మీ సపోర్ట్ చాలా కావాలి. మీరు అనుకుంటే చాలా ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవచ్చు ఈ కంటెంట్ని. ఈ కొత్త టీంని మీరు ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చేయడానికి ఒక బడ్జెట్ అనుకున్నాము, అది 3 బడ్జెట్ అయింది. ఆ 3 బడ్జెట్ నాకు ఇవ్వడానికి నాకు సహకరించిన మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ మా అందరూ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఉసిరే August 1 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఒక మంచి సినిమా ఇచ్చామనే తృప్తి మాకు ఉంటుంది అనుకుంటున్నాను. అందరికీ నమస్కార. ప్రెస్ మరియు మీడియా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మొదటి స్టేజ్ సో ఫర్ మై తెలుగు వర్డ్స్. నేను హైదరాబాద్ రావాలని ఎప్పుడు అనుకుంటున్నాను, కానీ రాకపోలాను. ఇవాళ దైవతో ఒక పని చేయండి, మీరు సాంగ్ పాడండి, తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఏదైనా తమిళ్ గానీ తెలుగు గానీ ఉసిరే సాంగ్ పాడండి. நான் வந்து பேசிக்காக கேரளா, ஆனால் தமிழ் கொஞ்சம் பேசும். நான் நெக்ஸ்ட் ஸ்டேஜ் ஐ வில் மேக் ஷூர் ஐ வில் ஸ்பீக் ஃப்ளூயன்ட் தெலுங்கு. ఏదో మాయే నీ కన్నులో దాగి ఉన్నదే, ఆనాదో నీ వైపుకు నన్ను లాగనే. ఈ సింగ చిన్నాడే ప్రేమలో పడ్డాడే, ఒరే చూపును చూస్తే ఒళ్ళు మొత్తం పులకిందే. ఒట్టు వేసి చెబుతున్నా అల్లుకోవనా ఉసిరే, కళ్ళు తాగకుండానే కళ్ళే తిరిగే. ఉసిరే 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 నీలే. థ్యాంక్ యూ. రైట్. ముందు కూడా తెలుగు పాటు వినేవాడిని, బట్ మూవీ రికార్డింగ్ మాట్లాడతాను. డ్యూరింగ్ ద రికార్డింగ్ ప్రాసెస్ ఐ ఫెల్ ఇన్ లవ్, మోర్ లవ్ టువర్డ్స్ ద లాంగ్వేజ్. ద సౌండింగ్ ఇస్ చాలా బాగుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
I am in love with this language. Even I spoke this with Haricharan Garu, and he said that he also loves this language. And more happiness is like I have made my producer sir and director into a lyrics writer. So happy for that. And Randi Rarandi, it is very difficult to write in the meter. Even Manoj sir told that he have done an amazing job. Thank you, Anna. And more than that, thank you for giving me the budget for all the singers. And thank you to Naveen for fighting for that. దయచేసి సపోర్ట్ చేయండి. మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. నా పెద్ద బాలయ్య అభిమాని, లైక్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య గారు. డాకు మహారాజా ఇట్స్ లైక్ super duper hit in Kerala. That score is still in my mind. So I hope one day I can score for him. An amazing Marana mass performer. And thanks to TJ, Janani and Mantra ma'am, Rasi ma'am, sorry. The score have come amazingly because of their performance. I'm pretty sure that you will be seeing a new TJ and in this whole movie, a romantic TJ, cute TJ. Thank you all. Thank you Venkat sir for being a big pillar of support. Thank you Subbareddy garu for bringing it here in Telugu industry. Once again, thank you to producer sir and Naveen for trusting me, and love you guys, love you. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చాలా రోజుల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత అయ్యుండొచ్చు అనుకుంటా. చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఉసిరి సినిమా గురించి చెప్పాలంటే నా క్యారెక్టర్ మీరు చూసే ఉంటారు. హీరోయిన్ కొట్టేస్తాను. ఫస్ట్ సీన్ హీరోయిన్ కొట్టడం అన్నారు. మళ్ళీ మొదల ప్రేస్ రావిలో కొట్టి ఆపేసా శ్రీకాంత్ని. మళ్ళీ కొట్టమన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ సరే అని కొట్టా. మళ్ళీ హీరోయిన్ కొట్టమన్నారు, కొట్టా. నాకు సెంటిమెంట్ సినిమాలన్నీ ఎవరినైతే కొడతానో హీరోయిన్, ఆ సినిమా మంచి హిట్. ఫైనల్గా ప్రైస్ రావే. సో ఆ రకంగా నేను చెప్పట్లేదు, బట్ ఈ కంటెంట్ వాళ్ళు తీసుకునే ఇట్స్ ట్రూ ఈవెంట్. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. నేను చేసినప్పుడే నాకు తెలుసు, ఏంటంటే యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్గా నేను చెప్పగలను, ఐ హ్యావ్ దట్ విజన్, బాగుంటుంది బాగోదు అని. బట్ వెన్ ఐ వర్క్ విత్ డైరెక్టర్ గారు, ఆయనకి ఫస్ట్ సినిమా లాగా నాకు అనిపించలేదు. బికాజ్ ఆయనకి విజన్ ఉంది, ఆయనకి ఏం కావాలనేది. కొంతమంది డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నంబర్ ఆఫ్ షార్ట్స్, నంబర్ ఆఫ్ యాంగిల్స్ తీసుకుంటారు. బట్ హీఈస్ నాట్ లైక్ దట్. తనకి తెలుసు ఏది కావాలి అని చెప్పి చాలా ఓపికగా చేయించుకున్నారు. ఐ హోప్ మంచి భవిష్యత్తు ఆయనకు ఉంటుంది అని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ ఇంతలాగా చేశారు, చేయగలిగారు అంటే ప్రొడ్యూసర్ గారు మంచి ఆయన ఉండాలి. మంచి ఆయన ఇన్ ద సెన్స్, నేను ఏం మంచి మాట చాలా రోజుల తర్వాత విన్నానంటే, చాలా మంది, కొంతమంది, ఐ డోంట్ మెన్షన్ ఆల్ ప్రొడ్యూసర్స్, బట్ సమ్ ప్రొడ్యూసర్స్ ఐ హర్డ్ టెక్నీషియన్స్కి కొంచెం డిలేగా ఇస్తుంటారు పేమెంట్స్, వాళ్ళకి మాట్లాడుకున్నవి. బట్ నేను విన్నది ఏంటంటే, మాలాంటి వాళ్ళకి 1-2 days డిలే చేసి వాళ్ళకి కంప్లీట్ చేసిన ఏకైక ప్రొడ్యూసర్. దట్ ఈస్ వెరీ గుడ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఇవాళ రేపు మన ఇండస్ట్రీకి ఇలాంటి చిన్న చిన్న సినిమాలు, బడ్జెట్లో సినిమాలు చేసే వాళ్ళకి ఇటువంటి ప్రొడ్యూసర్ ఉండాల్సిందే. సో మీరందరూ ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్సో హీరోయిన్ నా కూతురు జనని. అమ్మాయికి ఇందాకే చెప్పాను, నిక్ నేమ్ అదే స్క్రీన్ నేమ్ వస్తుంది కదా, ఉసిరి జనని వస్తుందేమో నీకు, నాకు తెలియదు అని చెప్పాను నేను. అండ్ ఆల్సో టీజే అబ్బాయి హీరో. సో మనకి నిజంగానే ఆ ఊరు వాతావరణంలో ఉండే ఒక అబ్బాయి, జస్ట్ మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో, మన ఆపోజిట్లోనో ఉండే ఒక అబ్బాయి, అల్లరిచిల్లరిగా తిరిగే ఒక అబ్బాయి. ఏదైనా ట్రైలర్లో మీరు చూశారు, నీలాగా తాగేసి గొడవ చేసుకునే వాడికి నా కూతురు కావాలని. సో అంటే నా క్యారెక్టర్ అంటే వెరీ స్టబర్న్ అండ్ స్ట్రిక్ట్ ఉమెన్, సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్, ప్రాణం నాకు కూతురు అంటే. సో అలాగుంటుంది నా క్యారెక్టర్. బట్ అనుకోని ట్విస్ట్ అనేది మీకు మళ్ళీ తెలుస్తుంది. మీరు ఇలా చేశారా, మీరేనా అని మీరే తర్వాత అడుగుతారు సక్సెస్ మీట్లో అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు క్యాచీగా ఉండడం చాలా కష్టం. ఇవాళ రేపు కొంచెం పాష్ కల్చర్ ఎక్కువైపోయింది, ఇన్స్ట్రుమెంటేషన్స్ కూడా చాలా వచ్చినాయి. బట్ ఏంటంటే ఆ నేటివిటీకి తగ్గట్టు నేను మూవీ చూడలేదు, నాకు ఆర్ఆర్ గురించి తెలియదు. బట్ సాంగ్స్ మాత్రం చాలా అంటే చాలా ప్రాణం పోసింది ఉసిరికి నిజంగానే. సో వీళ్ళందరూ నాతో సహా ప్రాణం పెట్టి కష్టపడి చేశాము. చాలా సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చాననే ఆనందం నాకు ఉండాలి, ఉంటుంది. మీరు దయచేసి మీరందరూ సపోర్ట్ ఈ సినిమాకి కావాలి. ఐ విష్ ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ మీ వెరీ ఆల్ ది బెస్ట్.
అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు తెలుగు తెలియదు, ఏమైనా తప్పులు ఉండే మన్నించండి. బట్ నాకు తెలుగు చాలా ఇష్టం. చాలా ఇష్టం. This movie extremely close to my heart from day one. It's has been beautiful journey. I am thanking our wonderful director Naveen D. Gopal for trust me. To my amazing co-star Mandra ma'am, TJ, it was a pleasure working with all of you. To our producer, music director, singers, manager, technician, editor, DOP, art team, everyone who worked behind the scene. Thank you for giving your heart and soul to this film. Pinnu Kora Sirichittirukkaru. So most importantly, fans and media, your love and support is the reason we stand strong. We hope its connection with you deeply. Usru movie, it's not just a movie, it's emotion. So listen the song, feel the vibe, and please continue to support. So this movie release on first August. See you in theater. Thank you, love you all. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. You want to watch the trailer? Please enjoy the movie in the theaters. Support us. It's a new, even though it's a small production. It's based on a true event or a true incident, and director Naveen has put in all his effort, and the emotion will be very strong. I'm sure you guys would definitely enjoy the last 20 minutes, especially பயங்கர emotional இருக்கும். So I don't know what I'm saying.